సోషల్ మీడియాలో స్టింగ్ గురించి ఒక మాట బాగా పాపులర్ అయింది. అదేంటంటే పేదల రెడ్ బుల్ అని. వినడానికి ఇది కొంచెం ఫన్నీగా అనిపించొచ్చు కానీ ఈ మాట వెనుకున్న అసలు కథ వింటే మాత్రం ఖచ్చితంగా షాకవుతారు. ఈ చిన్న ఎర్ర రంగు బాటిల్ మార్కెట్లో ఒక పెద్ద రాక్షసుణ్ణి, అవును ఒక పెద్ద రాక్షసుణ్ణే ఎలా కూల్చింది ఈరోజు మనం చూద్దాం. ఎందుకంటారా? ఇప్పుడు మన ఇండియాలో ఎనర్జీ డ్రింక్ మార్కెట్లో దాదాపు 90% వాటా దీని చేతిలోనే ఉంది. అసలు పాయింట్ ఇదే. కేవలం ఒక 20 రూపాయల డ్రింక్ 125 రూపాయలున్న ఒక గ్లోబల్ జైంట్ను ఓడించి ఏకంగా 90% మార్కెట్ను ఎలా చేజిక్కించుకుంది? వింటుంటే అసాధ్యం అనిపిస్తోంది గదూ, కాని ఇది నిజం, జరిగింది. మరి ఆ విజయం వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? ఆ బిజినెస్ స్ట్రాటజీని ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ బ్రేక్డౌన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపు రెడ్ బుల్, అది కేవలం ఒక డ్రింక్ కాదు, అదొక స్టేటస్ సింబల్, ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ అన్నమాట. మరి మరోవైపు స్టింగ్, ఇది అందరికోసం, సామాన్యుడికి అందుబాటులో ఉండే ఎనర్జీ. అందుకే చూడండి, ఆ మార్కెట్ షేర్ కథ మొత్తం ఎలా రివర్స్ అయిపోయిందో మీకే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. అసలు ఈ స్టింగ్ రాకముందు మార్కెట్ పరిస్థితి ఏంటి? అక్కడ ఎవరున్నారు? అప్పుడు మార్కెట్లో ఒకే ఒక్క రాజు ఉండేవాడు. ఆ రాజు పేరే రెడ్ బుల్. ఓకే, ఇప్పుడు మనం స్టింగ్ స్ట్రాటజీని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ రెండిటి మధ్య ఉన్న తేడా మనకు తెలియాలి. సాఫ్ట్ డ్రింక్ వేరు, ఎనర్జీ డ్రింక్ వేరు. సాఫ్ట్ డ్రింక్ అనేది సరదాగా ఫ్రెండ్తో కబుర్లు చెప్పినట్టు, జస్ట్ రిఫ్రెష్మెంట్ కోసం. కానీ ఎనర్జీ డ్రింక్ అలా కాదు. అది ఎగ్జామ్ ముందు రాత్రంతా మేల్కొని చదవడానికి మన పక్కనే ఉండే ఒక సీరియస్ ఫ్రెండ్ లాంటిది. దాని పని ఒకటే, మనకు ఉత్తేజాన్ని ఇవ్వడం, అప్రమత్తంగా ఉంచడం. చాలామంది ఏమనుకుంటారంటే ఇండియాలో ఫస్ట్ వచ్చింది రెడ్ బులే అని. కానీ అది నిజం కాదు. చూడండి, కోకోకోలా, పెప్సీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ట్రై చేసి ఫెయిల్ అయ్యాయి. ఎందుకో తెలుసా? వాళ్ళంతా ఒక సింపుల్, బేసిక్ పాయింట్ను మిస్ అయ్యారు. అదేంటంటే అసలు ఈ డ్రింక్ ఎందుకు తాగాలో కస్టమర్కి చెప్పడం. సో మార్కెట్ మొత్తం ఇలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు 2009లో రెడ్ బుల్ ఎంటర్ అయింది. వాళ్ల ప్లాన్ చాలా క్లియర్గా ఉండేది. వాళ్ళు వచ్చింది కేవలం ఒక ప్రాడక్ట్ను అమ్మడానికి కాదు, వాళ్ళు మొత్తం ఎనర్జీ డ్రింక్ అనే ఒక కొత్త కేటగిరీనే మన ఇండియన్ కస్టమర్స్ కోసం క్రియేట్ చేయడానికొచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. రెడ్ బుల్ వాళ్ళ స్ట్రాటజీ చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఫస్ట్ పాయింట్, ఎనర్జీ డ్రింక్ అసలు దేనికి, ఎందుకు తాగాలి అని జనాలకి ఎడ్యుకేట్ చేశారు. సెకండ్ పాయింట్, 100 రూపాయల ప్రైస్ ట్యాగ్ పెట్టి దాన్ని ఒక లగ్జరీ ఐటమ్గా, ఒక స్టేటస్ సింబల్గా మార్చేశారు. ఇక థర్డ్ పాయింట్, ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్, మ్యూజిక్ ఫెస్టివల్స్, పార్టీలతో దాన్ని కనెక్ట్ చేసి యూత్కి ఇదొక కూల్ డ్రింక్ అనే ఫీలింగ్ క్రియేట్ చేశారు. రిజల్ట్ ఏంటి? 70% పైగా మార్కెట్ షేర్. సో రెడ్ బుల్ రాజ్యం ఇలా సాఫీగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో కథలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది. ఒకే ఒక సంఘటనతో ఆట రూల్స్ అన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. ఆ ట్విస్ట్ వచ్చింది 2015లో. అప్పుడు గవర్నమెంట్ రంగంలోకి దిగింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మనకు తెలిసిన FSSAI, ఎనర్జీ డ్రింక్స్ కోసం కొన్ని కొత్త, చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. ఈ ఒక్క నిర్ణయం మార్కెట్ను పూర్తిగా కుదిపేసింది. ఇవి ఏవో చిన్న చిన్న మార్పులు కాదు, మార్కెట్ మీద పడిన ఒక పెద్ద దెబ్బ ఇది. కెఫీన్కు ఒక లిమిట్ పెట్టారు, కొన్ని ఇంగ్రీడియంట్స్ని బ్యాన్ చేశారు, వార్నింగ్ లేబుల్స్ కంపల్సరీ చేశారు. ఇలాంటి రూల్స్ వల్ల మార్కెట్లో అప్పటికే ఉన్న చాలా బ్రాండ్స్ తమ ప్రొడక్ట్స్ను ఆపేయాల్సొచ్చింది, లేదంటే ఫార్ములా మార్చడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. అయితే మార్కెట్లో ఉన్న ఈ కన్ఫ్యూజన్, ఈ సంక్షోభం పెప్సికోకి మాత్రం ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా కనిపించింది. వాళ్ళనుకున్నారు ఇదే కరెక్ట్ టైం అని. వెంటనే వాళ్ల కొత్త ఆయుధమైన స్టింగ్ను మార్కెట్లోకి దించారు. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. మిగతా బ్రాండ్స్ అన్నీ తమ ఫార్ములాలను ఎలా మార్చాలా అని తలలు పట్టుకుంటుంటే, స్టింగ్ ఫార్ములా మాత్రం అప్పటికే కొత్త FSSAI రూల్స్కి కంప్లైంట్గా ఉంది. అంటే ఏ మార్పులు చేయనవసరం లేదు. టైమింగ్ అంటే దీన్నే అంటారు. ఇక స్టింగ్ మార్కెట్ మీద వేసిన అతి పెద్ద బాంబ్. దాని ధర రెడ్ బుల్ 125 రూపాయలైతే స్టింగ్ ధర ఊహించండి, కేవలం 20 రూపాయలు. ఒక్క దెబ్బతో ఎనర్జీ డ్రింక్ను సామాన్యుడికి కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇది నిజంగా ఒక విప్లవం. సరే, ఇంత పెద్ద విజయం సాధించింది అంటే దాని వెనుక బలమైన స్ట్రాటజీ ఉండి తీరాలి కదా. స్టింగ్ విజయానికి కారణమైన ఆ 3 కీలకమైన స్తంభాలేంటో ఇప్పుడు చూద్దాం. స్టింగ్ సక్సెస్కు 3 పిల్లర్సున్నాయి. ఒకటి, కాస్ట్ యుటిలైజేషన్, అంటే ఖర్చును కంట్రోల్ చేయడం. 2,
వాళ్లకున్న అన్బీటబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. 3 మాస్ మార్కెటింగ్ పవర్. మొదటి పిల్లర్ కాస్ట్. ఒక్కసారి ఆలోచించండి, స్టింగ్ కోసం పెప్సీ వాళ్ళు కొత్త ఫ్యాక్టరీలు ఏమీ కట్టలేదు. ఆల్రెడీ పెప్సీ, మిరిండా తయారయ్యే ప్లాంట్లోనే దీన్ని కూడా ప్రొడ్యూస్ చేశారు. దానివల్ల సెటప్ కాస్ట్ 0. అంతేకాదు, ఖరీదైన టిన్ క్యాన్స్కి బదులుగా చవకైన, తేలికైన పీఈటీ ప్లాస్టిక్ బాటిల్స్ను వాడారు. ఎంత స్మార్ట్ మూవ్ కదా! ఇక రెండో పిల్లర్ డిస్ట్రిబ్యూషన్. ఇది పెప్సికో చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం. వాళ్ల అతిపెద్ద బలం ఇదే. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, స్టింగ్ కోసం వాళ్ళు కొత్తగా ట్రక్కులు కొనలేదు, కొత్త సప్లై చైన్ క్రియేట్ చేయలేదు. పెప్సీ, కోక్ వెళ్తున్న అదే ట్రక్కుల్లో, అదే రూట్లో స్టింగ్ కూడా ప్రయాణించింది. అంటే పెప్సీ దొరికే ప్రతి పల్లెటూరికి, ప్రతి చిన్న కిరాణా కొట్టుకి స్టింగ్ కూడా వెళ్ళిపోయింది. దాదాపు ఓవర్ నైట్లో దేశం మూలమూలలకి రీచ్ అయ్యింది. ఇక మూడోది, చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లర్ మార్కెటింగ్. అందరికీ ఆ యాడ్ గుర్తుండే ఉంటుంది, ఎనర్జీ బోల్తే స్టింగ్. ఈ ఒక్క స్లోగన్లోనే వాళ్ల టార్గెట్ ఆడియన్స్ ఎవరో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ రెండింటి మార్కెటింగ్ మధ్య ఉన్న తేడా చూడండి. రెడ్ బుల్ ఎప్పుడూ సిటీలోని ఎలీట్ యూత్ను టార్గెట్ చేసింది, కానీ స్టింగ్ టైర్ 2, టైర్ 3 సిటీలు, పల్లెటూరులో ఉండే మాస్ యూత్ను పట్టుకుంది. అంటే రెడ్ బుల్ ఏమో మీరు ఇలా అవ్వాలి అని ఒక ఆశ నమ్మితే, స్టింగ్ మాత్రం మేము మీలో ఒకళ్ళం, మీ ఎనర్జీ కోసం మేమున్నాం అని చెప్పింది. అదే అసలైన గేమ్ చేంజర్. మరి ఈ 3 స్ట్రాటజీల ఫలితమేంటి? రిజల్ట్ ఒక సునామీలా వచ్చింది. ఒకప్పుడు 70% పైగా మార్కెట్ను రూల్ చేసిన రెడ్ బుల్ ఇప్పుడు కేవలం 7-8% పడిపోయింది. ఊహించగలరా? ఇది నమ్మశక్యం కాని విషయం. మరోవైపు స్టింగ్ ఇప్పుడు సుమారు 90% మార్కెట్ను డామినేట్ చేస్తోంది. సరే, ఈ మొత్తం కేస్ స్టడీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఒక వ్యాపారవేత్తగా మన బిజినెస్లో ఈ లెసన్స్ను మనం ఎలా అప్లై చేసుకోవచ్చు చూద్దాం. ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. పాఠం నంబర్ 1, అందరూ ప్రీమియం వైపు పరిగెడుతుంటే మీరు ఖాళీగా ఉన్న మాస్ మార్కెట్ గ్యాప్ను వెతకండి. పాఠం నంబర్ 2, మీ దగ్గరున్న బలాన్ని, మీ ఆస్తులను వాడుకోండి, పెప్సీ తమ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను వాడుకున్నట్టు. పాఠం నంబర్ 3, ప్రైజ్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్, దాన్ని చాలా తెలివిగా వాడాలి. ఇక ఫైనల్గా ముఖ్యమైనది, వేరేవాళ్లు పెట్టిన రూల్స్తో ఆడటం కాదు, మీరే కొత్త రూల్స్ క్రియేట్ చేసి ఆటను మార్చేయండి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. మీరున్న ఇండస్ట్రీలో, మీ బిజినెస్లో ఆ స్టింగ్ లాంటి అవకాశం ఎక్కడ దాగి ఉంది? అందరూ చూడని ఆ గ్యాప్ ఎక్కడుంది? దాన్ని కనుక్కొని సరైన వ్యూహంతో మార్కెట్లోకి వెళ్లడమే అసలైన వ్యాపారం. भारत माता की जय।